హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సమ్మర్ ట్రిప్లో తిరుపతి అయితే కంప్లీట్ అయిపోయిందిగా. ఇంకా నెక్స్ట్ డే 1 ఇన్ బెంగళూరు అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే బెంగళూరు రీచ్ అయ్యాము. ఇంకా రావడంతో అందరం అయితే ఫస్ట్ అయితే పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ లేచి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి చూడండి, అసలు నిక్కి విక్కి ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ వేసి వీళ్ళే ఆడుకున్నారు. ఇంకాసేపు ఆడుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ అందరం కలిసి మాల్కి అయితే వెళ్తున్నాము. అందరం కలిసాం కదా, సేమ్ అవుట్ఫిట్ అయితే వేసుకుందాము, బ్లాక్ కలర్ అని ఫిక్స్ అయ్యాము. ఇంకా అందరం కలిసి కార్లో మాల్కి అయితే వచ్చాము. ఈ మాల్ అయితే మాకు దగ్గరలో ఉందన్నమాట. ఇంకా బెంగళూరు ట్రాఫిక్ అంటే తెలిసిందే కదా, చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా ఈ దగ్గరలో ఉన్న మాల్కి రావడానికి మాకు చాలాసేపు టైం పట్టింది ట్రాఫిక్ వల్ల. కాసేపు అలా షాపింగ్ మాల్ మొత్తం తిరిగాము. కాసేపు షాపింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరు అల్లరి తట్టుకోలేక ఇంకా ప్లే జోన్కి అయితే వెళ్దాము. అక్కడైతే వీళ్ళిద్దరు చక్కగా ఆడుకుంటారని ఫిక్స్ అయ్యాం. పిల్లల కోసం అయితే ప్లే జోన్కి వచ్చాము, బట్ మేమందరం కూడా ఇక్కడ ప్లే జోన్లో చాలాసేపు ఆడుకున్నాము. ఇంకా అలా ప్రశాంతంగా పిల్లలతో అలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటే అసలు టైమే తెలియలేదు, చాలాసేపు ఆడుకున్నాము. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు ఏదో డ్రైవింగ్ వచ్చినట్టు తెగ స్టీరింగ్ తిప్పేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. మాల్ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్గా. ప్లే జోన్ గేమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని రకాలు అయితే అసలు మనకు రాను కూడా రావు. ఏదో కొన్ని గేమ్స్ అలా ట్రై చేసాము. కాసేపు అలా మాల్లో ఆడుకున్న తర్వాత ఇంకా నైట్ ఇంకా ఫుడ్ కూడా ఇక్కడే తినేసాము మాల్లో. ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళైతే ఆర్డర్ చేసుకొని అందరం తినేసాము. ఇంకా తిన్న తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇలా ఫస్ట్ డే ఇన్ బెంగళూరు అయితే మాల్లో సరదాగా ఆడుకొని గడిపేసాము. ఇంకా నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ డే 2 వచ్చేసి అందరం కలిసి స్నో వరల్డ్కి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 10 కల్లా అందరం కలిసి బయలుదేరాము. 10కి బయలుదేరితేనే ట్రాఫిక్ వల్ల మేము అక్కడ రీచ్ అయ్యేటప్పటికి 12 అయింది. ఇంకా 3 డేస్ నుంచి డైలీ తిరుపతిలో అంతా బయట ఫుడ్డే తింటున్నాం కదా అని ఫుడ్ కూడా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాము. ఇంకా అక్కడ రీచ్ అవ్వగానే ఫస్ట్ అయితే ఫుడ్ తినేసి ఇంకా లోపల స్నో వరల్డ్కి అయితే ఎంటర్ అయ్యాము. నేనైతే ఎప్పుడూ స్నో వరల్డ్కి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు కూలింగ్కి ఉండగలను లోపల లేదు అనుకున్నాను, -7 degrees. బట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అందరం స్నోలో ఆడుకుంటా, స్నోని విసిరేసుకుంటా అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్లో సాంగ్స్, లైటింగ్స్ కూడా పెట్టారు. ఇంకా పక్కనే కేఫ్, మోమోస్ అవి కూడా ఉన్నాయి. అన్నీ తినేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ వాజ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్ గైస్.